కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. శ్రీరామాయణం. రాజు వెడలే. నర వానర భల్లూకమూకను నేనే స్వయంగా వెళ్లి చెండాడి వస్తాను అంటూ లంకేశ్వరుడు సమాయత్తమైనాడు. ప్రత్యామ్నాయం కూడా లేదు. మహావీరులు చాలామంది ఇప్పటికే నిహతులైనారు. శత్రువు బలాన్ని అంచనా వేయడంలో తాను విఫలమైనట్టు రావణుడు లోలోన తలపోశాడు. పైకి మాత్రం గాంభీర్యంగానే ఉన్నాడు. రాజు కథనరంగానికి స్వయంగా కదిలేవేళ ఉండే లాంఛనాలు సిద్ధమైనాయి. భేరీభాంకారాలు, శంఖనాదాలు ఒక్క పెట్టున మార్మోగాయి. మహావీరులు శిరస్త్రాణాలు, కవచాలు, ఆయుధాలు ధరించి సమరోత్సాహ నినాదాలతో కదిలారు. రావణుడు అగ్నికాంతులతో వెలిగిపోతున్న దివ్య రథాన్ని అధిరోహించాడు. ఉత్తర ద్వారం నుంచి యుద్ధరంగానికి అట్టహాసంగా వస్తున్న రాక్షసేశ్వరుణ్ణి చూసి రాముడు ఒక్క క్షణం రెప్పవేయక చూశాడు. విభీషణ, భూతగణ పరివృతుడైన రుద్రుని తలపిస్తున్న ఆ వీరుడెవరు అని అడిగాడు. ముందుగా నాకు చుట్టూ ఉన్న వీరుల వివరాలు తెలియచెప్పు అన్నాడు రాముడు ఉత్కంఠగా. రామభద్ర, ఆ మదపుటేనుగుపై నాగభూషణాలంకృతుడై ఉన్నవాడు రావణకుమారుడు కంపనుడు. దాని సరసన సింహపతాకం రెపరెపలాడుతున్న రథాన్ని చూశావుగా, అందులో ఉన్నది ఇంద్రజిత్తు. వాని పక్కన కదులుతున్న మహారథంలో కనిపిస్తున్నవాడు అతికాయుడు, ఇంద్రజిత్తు సోదరుడు. అదిగో ఘంటానాదాల మధ్య గార్ధపస్వర గర్జనలతో తామ్ర నేత్రాలతో వస్తున్నాడే, వాడే మహోదరుడు, మా పెనతల్లి కుమారుడు. ఆ గుర్రం మీద వస్తున్నవాడు వీడి సహోదరుడు. వాడి పేరు పిశాచుడు. విద్యుత్కాంతులను విరజిమ్ముతున్న శూలాన్ని గాలిలో తిప్పుతూ వస్తున్నవాడు త్రిశిరుడు. ఈ వృషభవాహనుడు రావణపుత్రుడు. రావణునికి నాకు సోదరుడు కుంభకర్ణుడు ఉన్నాడు కదా, ఆ వచ్చేవాడే కుంభకర్ణుని కుమారుడు కుంభుడు. వాడితో సువర్ణ పరిఖతో వస్తున్నవాడు కుంభుని సోదరుడు నికుంభుడు. ఇంకా రకరకాల ఆయుధాలతో ఉత్సాహంగా ఉరకలు వేస్తున్నవారు లంకానకర ప్రముఖ యోధులు. ఎవరికి వారు చరిత్ర గలవారు. స్వచ్ఛశ్వేత ఛత్రధారి ధీరకాయుడు, కిరీటకుండల శోభితుడు, మన బద్ధ శత్రువు అయిన రావణుడు నిన్ను ఎదుర్కొనడానికి స్వయంగా కదిలి వస్తున్నాడు అంటూ వివరించాడు విభీషణుడు. రాముడు రావణుని మరోసారి తేరిపార చూశాడు. విభీషణ, దేవదానవ గణాలలో ఇటువంటి ప్రభాపూర్ణ దేహాన్ని నేను చూడలేదు. ఆ దీప్తి తేజస్సు చూస్తుంటే సాక్షాత్తు మా వంశ మూలపురుషుడైన సూర్యుని తలపిస్తున్నాడు అని ప్రశంసించాడు. వానిని అనుసరించి వస్తున్న వీరులు కూడా సామాన్యులుగా తోచడం లేదు అనుకుంటూనే రాముడు ఒక్కసారి అప్రమత్తుడై ఆ నివ్వెరపాటు నుంచి రణరంగంలోకి వచ్చాడు. వారి శక్తి సామర్థ్యాలు, దీప్తి ధైర్యాలు వేరు సంగతి. సీతాపహరణంతో నాకు చేసిన కీడు ఎటువంటిదో, దాని పర్యవసానం ఎలాంటిదో రాక్షసగణం ఇప్పుడు చవిచూడనున్నది. నాలో రగులుతున్న క్రోధాగ్ని జ్వాలాశిఖల వేడి వాడి ఇప్పుడు వారికి తెలుస్తుంది అనుకుంటూ ధనుస్సు చేతులలోకి తీసుకున్నాడు. ఒక్కసారి ధనుష్టంకారం చేశాడు. రణభూమి కంపించింది. రావణుని కనురెప్పలు అప్రయత్నంగా కొట్టుకున్నాయి. రాక్షస వీరుల గుండెల్లో రామధనుష్టంకారం మృత్యుఘోషలాగా ప్రతిధ్వనించింది. వారంతా ఒక్క క్షణంసేపు రామచంద్రుని చూస్తూ ఉండిపోయారు. దివ్యరథంలో సాగి వస్తున్న రావణుడు మహాద్వారం వద్ద ఆగాడు. తన చుట్టూ వలయాకారంలో వస్తున్న వీరులను కలయి చూసి, మహావీరులారా, మీరంతా లంకానగర రక్షణలో ఉండండి. శత్రువు సంగతి నేను చూస్తాను. వీరగణం మొత్తం కదిలివస్తే శత్రువు నగరంపై దండెత్తే ప్రమాదం ఉంది. రాజు మాట మేరకు కొందరు వీరులు అక్కడ ఆగారు. సమస్త శాస్త్రపారంగతుడు, శివభక్తుడు, మహావీరుడు అయిన రావణుని అల్లంత దూరం నుంచే చూసిన వానర భల్లూక సేనలు నిశ్చేష్టులైనారు. భయకంపితులైన సాధారణ వీరులు నాయకుల వెనుక నక్కడానికి తొక్కిసలాడుతున్నారు. విచిత్ర విన్యాసాలు. రావణుని రంగప్రవేశం గమనించిన సుగ్రీవుడు లిప్తపాటులో అప్రమత్తుడైనాడు. దగ్గరలో ఉన్న మహావృక్ష సంవృతమైన పూర్ణగిరి శిఖరాన్ని పెకిలించి రావణునిపై విసిరాడు. రావణుడు కురిపించిన శరవర్షానికి గిరిశిఖరం బుగ్గి అయిన తోకచుక్కవలే పొడిగా మారింది. మరో నిశిత శరం సుగ్రీవుని మూర్ఛితుని చేసింది. ఆ దృశ్యం చూసిన వానరసేన విలవిలలాడసాగింది. స్థైర్యాన్ని కోల్పోకుండా
గవయ, గవాక్ష, సుషేణులు కొండంత బండరాళ్లను అవలీలగా శత్రువుపై విసురుతున్నారు. నల, వృషభ, జ్యోతిర్ముఖులు వారి పక్కన ఉండి సహకరిస్తున్నారు. అయితే రావణుడు వదులుతున్న బాణాలు వాటిని గగనతలంలోనే పిండి పిండి చేస్తున్నాయి. వానరసేనకు దిక్కుతోచడం లేదు. తోకలు ముడిచి వానరముఖ రాముని వెనుకకు చేరింది. రాముడు వారిని సాంత్వనపరిచి తాను యుద్ధసన్నద్ధుడై ధనుష్టంకారం చేశాడు. అన్నగారి మనసు గ్రహించిన లక్ష్మణుడు, అన్నా, నాకు అనుజ్ఞేయమని కోరుకుంటున్నాను అన్నాడు. రాముడు వెంటనే, తమ్ముడా, కొంచెం నిగ్రహించుకో. రావణుడు స్వయంగా రంగప్రవేశం చేశాడు. చూశావుగా వాని శక్తి సామర్థ్యాలు. అంతేకాదు, సంగ్రామ విద్యలో ఆరితేరినవాడు. ముల్లోకాలను కుదిపివేసిన ఆ యోధునితో తలపడే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకే నేను సిద్ధమయ్యాను అన్నాడు. అప్పటికే హనుమంతుడు వీరావేశంతో రావణునికి ఎదురు నడిచాడు. గతంలోని వారు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఉన్నారు. హనుమ వికటాట్టహాసం చేసి, రావణ, నువ్వు వరప్రసాదినని విర్రవీగకు. దేవ, దానవ, గంధర్వ, యక్ష, రాక్షస గణాలను నువ్వు జయించగలవేమో, కాని నరవానరుల చేతిలో తుదిశ్వాస విడిస్తావు అంటూ 5 కొమ్మల మహావృక్షంలా తన దక్షిణ హస్తాన్ని విస్తరించాడు. ఈ హస్తఘాతంతో నీ పంచప్రాణాలు హరిస్తాయి అంటూ మీదకు వస్తున్న హనుమంతుని రావణుడు తీక్షణంగా చూశాడు. ఏమాత్రం వెనుకంజ వేయక, వానరా, ముందు నీ శక్తి ఏపాటిదో చూడనివ్వు, తరువాత నీ అంతు చూస్తాను అన్నాడు విలాసంగా. హనుమకు మరింత రోషం హెచ్చింది. రావణ, నీ ఇష్టపుత్రుడు అక్షకుమారుడు ఈ చేతి దెబ్బకే నిహతుడైనాడు, అప్పుడే మర్చిపోయావా అనగానే రావణునికి ఉద్రేకం కట్టలు తెంచుకుంది. తన అరచేతితో హనుమంతుని రొమ్ముపై బలంగా చరిచాడు. ఆ దెబ్బకు క్షణకాలం కంపించాడు హనుమ. వెంటనే తేరుకున్నాడు. శక్తినంతటినీ కూడదీసుకుని రావణుని విశాలమైన రొమ్ముపై మోదాడు. హనుమ ఘాతానికి లంకేశ్వరుడు మూర్ఛపోగా వానరవీరులు వీరంగం వేశారు. రణరంగమంతా హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది. కాని కొద్ది క్షణాలలోనే రావణుడు స్మృతిలోకి వచ్చాడు. లేచి నిలబడుతూనే హనుమంతుని అభినందనపూర్వకంగా చూశాడు. మారుతి, నీ శక్తి నాకు చాలా ఆనందం కలిగించింది అని ఇంకా ఏదో అనబోతున్న రావణ్ణి వారించాడు హనుమ. అబ్బా, ఇంకా నువ్వు జీవించే ఉన్నావా? పైగా శత్రువు దెబ్బకు నేల కూలి తిరిగి శత్రువుని పొగడమా? ఇది ఒక పరాక్రమమేనా? సరే, నీ ముష్టిఘాతం ఏపాటిదో చూపించు. దాని సంగతి చూశాకనే నిన్ను యమపురికి పంపుతాను అన్నాడు హనుమ. రావణ్ణి ముష్టిఘాతానికి హనుమ కనుగుడ్లు తిరిగిపోయాయి. హనుమంతుడు స్పృహ తప్పి నేలకు ఒరిగాడు. వెంటనే రావణుడు తన రథాన్ని ముందుకు నడిపించాడు. రణరంగంలో రావణుని రథం కదను తొక్కుతోంది. విషనాగుల వంటి బాణాలు వానరసేనపైకి వదులుతున్నాడు రావణుడు. నీలుడు మొదలైన వీరులు నిలబడలేకపోతున్నారు. కపివీరులు తమకు తెలిసిన విద్యతో అల్పదేహులై తలక్కుమూలకు పరిగెత్తారు. నీలుడు చిన్న రూపంలో రావణుని రథంపైకి ఎక్కి వానర లక్షణాలతో కొంతసేపు చికాకుపరిచాడు. ఆ విచిత్ర విన్యాసాలను చూస్తూ రామలక్ష్మణులు వినోదించారు. హనుమ మూర్ఛ నుండి తేరుకున్నాడు. వానరసేన దృష్టి ఎప్పుడూ హనుమంతుని మీదే ఉంటుంది. హనుమ తనకు శ్రీరామరక్ష అనుకుంటే కిష్కింధసేన హనుమ తమకు రక్ష అనుకుంటారు. జాంబవంతాది భల్లూక వీరులు కూడా హనుమ ఒక్కడు చాలు అనే అభిప్రాయంతో ఉంటారు. హనుమద్వాహనం. లంకేశ్వరుడు పెల్లుబికిన కోపావేశంతో ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. అస్త్రశక్తికి నీలుడు మూర్ఛిల్లాడు. అది చూసిన లక్ష్మణుడు ఒక్కసారి అప్రమత్తమైనాడు. శత్రువు గుండెలు దద్దరిల్లేలాగా ధనుష్టంకారం చేశాడు. రావణునికి ఎదురు నిలిచి, రావణ, వానలతో యుద్ధం చేస్తూ ఎంతసేపు కాలయాపన చేస్తావు? ఇటువైపురా, నీ ప్రతాపం ప్రదర్శించు అన్నాడు అవహేళనగా. ఆ మాటలకు రావణుడు మరింత ఆక్రోశించాడు. అట్టహాసం చేశాడు. నరుడా, ఇప్పటికి నా అదృష్టం ఫలించింది. నీకు తుదిఘడియలు దాపురించాయి. నా బాణఘాతంతో నువ్వు యమపురికి చేరడం ఖాయం అని అరిచాడు. లక్ష్మణుడు ఆ మాటలకు ఏమాత్రం చెలించకపోగా ఒక చిరునవ్వు నవ్వాడు. లంకేశ్వర, నిజంగా శక్తి సామర్థ్యాలు కలిగినవాడు ఇలాగా వాక్సూరత ప్రదర్శించడు. నీ బలపరక్రమాలు నాకు తెలియనివి కావు అని లక్ష్మణుడు అంటూ ఉండగానే రావణుడు ఒకే క్రమంలో 7 బాణాలు వదిలాడు. వాటిని దారిలోనే ముక్కలు చేశాడు రామానుజుడు. రావణ లక్ష్మణులు
తమ తమ ధనుర్విద్యా పాటవాన్ని గొప్పగా ప్రదర్శిస్తున్నారు. చిన్న చిన్న వానర వీరులు భయభ్రాంతులై నక్కి నక్కి వెనుక నుండి చూస్తున్నారు. రావణుడు సహనం కోల్పోయాడు. మార్గాంతరం లేక మహాశక్తిని ప్రయోగించాడు. లక్ష్మణుని నుదుటిపై తీవ్రమైన గాయమైంది. త్రుటికాలం కనులు తిరిగి స్మృతి కోల్పోయాడు. లిప్తపాటులో తేరుకుని బాణాలను కురిపించడం మొదలుపెట్టాడు లక్ష్మణుడు. రావణుని ధనస్సు 2 ముక్కలై దూరంగా పడింది. లంకేశ్వరుడు తత్తరపడి తేరుకుని బ్రహ్మదేవుడు ప్రసాదించిన ఉగ్రశక్తిని నిమంత్రించి ప్రయోగించాడు. ఆ శక్తి భయంకరమైన అగ్నిగోణంలా దూసుకువస్తూ ఉండగా దానిని దట్టమైన పొగలు ఆవరించాయి. రణరంగమంతా నల్లని మేఘాలు కమ్ముకున్నట్టయింది. లక్ష్మణుడు దానిని దారిలోనే తిప్పికొట్టడానికి ప్రయత్నించాడు. కాని అది లక్ష్మణుని భుజంపై గుచ్చుకుని తీవ్రంగా దెబ్బతీసింది. లక్ష్మణుడు స్మృతి తప్పి నేలకు ఒరిగాడు. రావణుడు 4 అంగలలో లక్ష్మణుని దగ్గరగా వెళ్లి తన 2 చేతులతో ఎత్తడానికి ప్రయత్నించసాగాడు. అంతలోనే రివ్వున వచ్చి హనుమంతుడు అక్కడ వాలాడు. శక్తినంతటినీ బాహువుల్లోకి తెచ్చుకుని రావణుని వక్షంపై తాడించాడు. అనూహ్యమైన దెబ్బకి రావణుడు విలవిలలాడాడు. నెత్తురు కక్కుకుంటూ వెనక్కి అడుగులు వేసుకుంటూ వెళ్లి రథంపై కూరబడ్డాడు. వానరులంతా రావణుడు మరణించాడని జయజయధ్వానాలు చేయసాగారు. హనుమంతుని చురుకుచూపులు లక్ష్మణుని మీదనే ఉన్నాయి. వెంటనే లక్ష్మణుని అమాంతం ఎత్తుకుని తన భుజంపై వేసుకుని వడివడిగా రాముని వద్దకు నడిచాడు. లక్ష్మణుని అపస్మారక స్థితిలో చూసిన రాముడు కలవరపడ్డాడు. ఉపచర్యకు ఆజ్ఞలు జారీ అయినాయి. రాముని కన్నులు నిప్పులు చిమ్ముతున్నాయి. ధనుర్బాణాలతో రాముని అడుగు సాగుతుండగా హనుమంతుడు వినమ్రుడై నిలిచాడు. రామభద్ర, నా మూపున అధివసించండి. జాప్యం లేకుండా మిమ్మల్ని శత్రువు ముందు నిలుపుతాను అన్నాడు. రాముడు కనులతోనే తన అంగీకారం తెలిపాడు. రావణుడు కొద్దిసేపటికి తేరుకున్నాడు. రథం మీద నిలబడి చీకాకు పరుస్తున్న వానరమూకను చెండాడుతున్నాడు. హనుమంతుని మూపున కూర్చుని ఆకాశమార్గాన వచ్చిన రాముని చూసి రావణుడు తన శక్తియుక్తులను అటువైపు మరల్చబోయాడు. రాముడు ధనస్సును సరిచేసి నిలబడ్డాడు. రావణ, నిలు. బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవగణాలు వచ్చినా నిన్ను కాపాడలేవు. నా ప్రాణంలో ప్రాణమైన నా సోదరునికి ఇంత హాని తలపెట్టిన నిన్ను ప్రాణాలతో వదలను. నిన్ను పుత్రమిత్ర బంధు సమేతంగా సంహరించి తీరతాను. జనస్థానంలో ఖరదూషణాదులను కబళించిన నా నిశిత శరాలకు ఇంకా ఆకలి తీరలేదు. ఇప్పుడు వాటికి సంతృప్తి కలిగిస్తాను అన్నాడు రామభద్రుడు. శాపగ్రస్తుడు. ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు అయిన రాముని విగ్రహాన్ని ఒక్క క్షణంసేపు కన్నార్పక చూశాడు లంకేశ్వరుడు. ఏమాత్రం తొణుకు బెణుకు లేక హనుమంతుని మూపున కూచుని ఉన్నాడు. యుద్ధ విద్యలో, మనోనిబ్బరంలో తనకు గల నమ్మకం నిలువెల్లా రామునిలో ప్రతిఫలిస్తోంది. రామభద్రునికి వాహనం అయినందుకు హనుమ పులకించిపోతున్నాడు. కథనరంగంలో ఉన్నాననే ఆలోచన కూడా హనుమంతుని మదిలో లేదు. వానరవీరునిపై తరలివస్తున్న నరవీరుని చూడగానే రావణిలో యుద్ధోన్మాదం చెలరేగింది. ప్రణయాగ్నిజ్యుతులు మిసే శస్త్రాలను సంధించి వదిలాడు. రావణుని చూపు కపివీరునిపై ఉంది. హనుమంతుని ఆయుపట్లపై శరవర్షం కురిపించాడు లంకేశ్వరుడు. హనుమ శరాఘాతాలను ఏమాత్రం లక్ష్యపెట్టకుండా ముందుకు సాగుతున్నాడు. ఆ ముఖంలో కొద్దిపాటి బాధ కూడా కనిపించకపోవడంతో రావణుడు నిరుత్సాహపడ్డాడు. హనుమద్వాహనారూఢుడై రాముడు బాణాలు విడుస్తున్నాడు. మొదట లంకేశ్వరుని రథంపైని ధ్వజం చీలిపోయి వాలిపోయింది. దాని వెంట రథకేతనం రెపరెపలు ఆగి మూగబోయింది. మరొక రామబాణం అశ్వాలను సారథిని నేలకూల్చింది. మరొకటి ఖడ్గాన్ని 2గా విరిచింది. రామభద్రుడు గురిపెట్టి విడిచిన బాణం రావణుని వక్షస్థలంలో నాటుకుంది. ఇంద్రుని వజ్రఘాతానికి చలించని రావణుడు రామబాణానికి విచలితుడై ప్రాణావశిష్టమైనాడు. లంకేశ్వరుని చేతినుంచి ధనుస్సు చేజారింది. వెంటనే మరొక బాణం దూసుకువచ్చి రావణుని వజ్రకిరీటాన్ని నేలపై కొట్టింది. మహావైభవంగా వచ్చిన లంకాధిపతి రణరంగంలో మహానగ సన్నిభదేహుడై శోభిల్లిన రావణుడు ఇప్పుడు కళావిహీనుడై గోచరిస్తున్నాడు. నీలమేఘశ్యాముడు, సూర్యవంశ తిలకుడు అయిన రామభద్రుని నీడ సోకిన లక్షణాలు కనిపిస్తున్నాయి. ప్రకాశహీనుడైన సూర్యునిలాగా, జ్వాలలు లేని అగ్నిహోత్రుని వలె, కోరలు లేని తాచువలే
రావణుడు దీనంగా ఉన్నాడు. మరొక బాణాన్ని సంధించబోయి రాముడు ఆగాడు. చేయిచాపి సంబోధిస్తూ, రాక్షసేశ్వర, ఎందరో మహాయోధులతో పోరాడి పోరాడి ఇప్పటికే అలసిపోయి ఉన్నావు. రథాంగాలు, సారథి నేలకొరిగాయి. చేత ఆయుధాలన్నీ శిథిలమైనాయి. ఏ సాధన సంపత్తి లేని నీలాంటి నిరాయుధునితో యుద్ధం చేయడం భావ్యం కాదు, యుద్ధనీతి కూడా కాదు. అందుకే చెబుతున్నాను, నేటికి నీ కోటకు పోయి సేద తీరి నూతన శక్తితో రేపు రావడం శ్రేయోదాయకం అన్నాడు. రాముని ఉదారవాక్యాలకు రావణుడు ఖిన్నుడైనాడు. ఇతని ఔదార్యం వీని శరాఘాతముల కన్నా వాడిగా గుచ్చుకున్నది. ఎంతటి రాజఠీవి అని మనసులో అనుకుని మరింత కృంగిపోయాడు. ఇక రాముని వైపు చూడలేక వెనక్కు తిరిగాడు. లంకాధిపతి సింహపు పంజాబారిన పడిన మదపుటేనుగులాగా, గరుడిని కాలిగోళ్ల కింద నలిగిన మహాభుజంగంలాగా ఉన్నాడు. రణరంగంలో రావణపక్షం నిరాశతో నిశ్శబ్దంగా ఉంది. రావణుని తలపై కిరీటం లేదు, చేతిలో ఆయుధాలు లేవు, ముఖాన కాంతి లేదు, ఆవేశము అహంకారము లేవు. కెరటాలు లేని సముద్రంలాగా కనిపిస్తున్నాడు. లంకానగరానికి వస్తూనే సచివులను, సేనాధిపతులను సమావేశపరిచాడు. మంత్రులారా, ఈ లంకేశ్వరుని అహంకారానికి, ఆత్మస్థైర్యానికి నేడు దెబ్బ తగిలింది. నా తపోబలం క్షీణించిందని స్పష్టం అవుతోంది. దేవ, దానవ, యక్ష, రాక్షస గణాలను మట్టి కరిపించిన ఈ రారాజు ఒక సాధారణ నరుని చేతిలో ఈ స్థితికి దిగజారాడు. దాశరథిని తక్కువగా అంచనా వేయడం మేము చేసిన పొరపాటు. ఎన్నడో ఇక్ష్వాకువంశీయుడైన అనరణ్యుడు ఇక్ష్వాకువంశీయుని చేతిలోనే నేను కడతేరతాను అని జోస్యం చెప్పాడు. అంతేకాదు, ఉమాదేవి, రంభ, నందీశ్వరుడు నాకిచ్చిన శాపాలు రామరూపంలో నన్ను చుట్టుకుంటున్నట్లు సందేహంగా ఉంది. సచివులారా, ఇతులారా, మీరంతా లంకానగర ప్రాకారాలను కట్టుదిట్టం చేయండి. కోట కీలక స్థానాలను అప్రమత్తులై కాపాడండి. అశోకవన రక్షణకు తగిన ఆదేశాలు జారీ చేయండి అంటూ ఒక్కసారి సభంతా కలయి చూశాడు. ఎందరో వీరులు కనిపించలేదు. మనసులోనే బాధను అణుచుకున్నాడు లంకేశ్వరుడు. మిగతా భాగం రేపు విందాం. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.